చూడండి, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను, చూడండి, పూర్వమున పాడైన స్థలములను కట్టాలట, స్థాపించాలట మన ద్వారా. చూడండి, నెహెమ్యా పడిపోయిన యెరూషలేము గోడలు కట్టడానికి అతడు సంకల్పితం కలిగిన వాడై ఆ ప్రాంతానికి వచ్చినాడు రాజు యొక్క పర్మిషన్తో. చూడండి, నిరాశ పడకుండా, పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా ఆ పనిని జరిగించడానికి దేవుడు సపోర్ట్ చేశాడు నెహెమ్యాకి. చూడండి, దేవుడు మన మీద ఒక గొప్ప బాధ్యత పెడుతున్నారు. ఏంటో తెలిసిన, మన ద్వారా పాడైన పట్టణములను కట్టాలని, పాడైన పట్టణాలు నూతనంగా స్థాపించాలని దేవుని ఉద్దేశం. పక్కన ఒక సెకండ్ చెప్పండి, నీ ద్వారా పట్టణములు కట్టాలని దేవుని ఉద్దేశం, పాడైన పట్టణములు స్థాపించాలని దేవుని సంకల్పం. చూడండి, ఆత్మీయ జీవితంలో నేను చెప్పేది, ఆత్మీయ కట్టడాల విషయాల్లో నేను మీకు చెప్పేది. ఈ రాత్రికాల సమయంలో మీరు అర్థం చేసుకోండి. ఆత్మీయ జీవితములు పాడైపోయినవి కొన్ని కనపడుతూ ఉన్నాయి మన పరిసర ప్రాంతాల్లో, మన సంఘాల్లో, మన గృహాల్లో. మన తోటివారు వెనుకకు జారిపోయారు. ఆరంభంలో ఉన్నటువంటి ఆత్మీయత, ఆరంభంలో ఉన్నటువంటి మంట, ఆరంభంలో ఉన్నటువంటి తృష్ణ, ఆరంభంలో ఉన్నటువంటి నడక ఆగిపోయింది. వారు పతన స్థాయికి వెళ్ళిపోయిన అర్థమైపోయినప్పుడు నీలో ఈ రాత్రి దేవుడు ఒక మంట పెడుతున్నాడు. నువ్వు స్థాపించాలి నూతన పట్టణం. ఆ యొక్క వ్యక్తి హృదయాన్ని నూతనంగా స్థాపించే వరకు నువ్వు నిద్రపోకూడదు. పరిస్థితులు చూడకండి. పౌలు శీలలు ఉన్నారు, పరిస్థితులు భయంకరంగా మారిపోయినాయి. ఆ రాత్రి చెరసాల్లో బంధించబడ్డారు. వారిని బాగా కొట్టారు. వస్త్రహీనుడు కులైపోయి ఉంటారు, రక్తపు కుళ్ళైపోయి ఉంటుంది, బొండ వేసి బిగించారు. ఏమాత్రం కదలటానికి కూడా కొంచెం ఖాళీ లేని పరిస్థితి జైల్లో. కానీ ఆ టైంలో వారి మీదున్న భారాన్ని వారు గ్రహించారు. ఈ జైలర్లు చాలామంది ఉన్నారు. మరి ఏ నేరం మోపబడి ఈ స్థలానికి వచ్చారో తెలియదు, కానీ పౌలు శీలలు గమనించిన వారై, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న వారై, వీరి బ్రతుకుల్లో నూతన వెలుగునివ్వాలి. చెరసాల నాయకుడు కూడా కట్టబడాలి. రాత్రి దేవుని మహోన్నతమైన శక్తిని బట్టి అతనిలో కూడా ఒక నూతనమైన అభిషేకం వెళ్ళాలని పౌలు శీలలు స్తుతించడం ప్రారంభించారు, ప్రార్థించడం ప్రారంభించారు. భారం కలిగిన వారే వారు చేసేది మొర్ర చేయటం మొదలుపెట్టారు. అద్భుతం ఏంటో తెలుసునా, ఆశ్చర్యం ఏంటో తెలుసునా, భయంకరమైన భూకంపం జరిగి పరిస్థితులు తారుమారుగా మారిపోయినాయి. చూడండి, అప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు వస్తాడు. చూడండి, అయ్యలారా, నేను రక్షణ పొందటానికి ఏం చేయాలి? నేను నూతనంగా మార్చబడటానికి నన్ను ఏం చేయమంటారు? మీరు చేసిన పనికి ఎంత ప్రభావం నేను చూశాను. మీరు పాడినారు, స్తుతించినారు, మీకు సరైన ప్లేస్ కూడా నేను ఇవ్వలేకపోయినా. చూడండి, ఆ ఒక జీవితం కట్టబడటం మనం చూస్తాం. ఈ దినమందు పాడైపోయినటువంటి పునాదులను మీరు బాగు చేయాలి. నీ తల్లిదండ్రులు అయితే అవ్వచ్చు, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ గ్రామ పెద్దలు అవ్వచ్చు. సంఘంలో పెద్దలుగా ఉంటున్న వారు కూడా దిగజారిపోయిన స్థితిలో ఆత్మీయులు ఉండినట్టయితే పాడైపోయినటువంటి పునాదులను బాగు చేయాలని ప్రభువు మన ఎడల ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని